హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఏదైనా హెల్దీ స్నాక్ చేసి పెట్టాలనుకుంటున్నారు అయితే ఈజీగా ఈ స్నాక్ చేసి పెట్టండి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. నేను ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. పైన చెక్కు తీసేసుకొని నీట్గా కడుక్కొని ఇలా తురుముకొని తీసుకోవాలి. పిల్లలు చాలామంది వెజిటేబుల్స్ అస్సలు తినరు కదండి. అలాంటి పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. దీనికి అలాగే సన్న కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలండి. బాగా లేత బీన్స్ ఉంటుంది కదా, వాటిని తీసుకోండి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో మంచి కమ్మదనం రావాలి అన్నట్లయితే మీరు కంపల్సరీ కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలండి. సన్నగా తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది తురుముకొని వేసుకోవాలి. అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మరి ఎక్కువ వేయకుండా కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో జల్లించుకున్న గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఇందులో 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి గట్టిగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గా ఉండాలి. మరి ఎక్కువ నీళ్ళు పోయకండి, కొద్దిగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగుండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా ఇలా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదపకుండా వదిలేసేయాలండి. 1 నిమిషం తర్వాత గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చక్కగా కాయగూరలు అంతా కూడా ఉడుకుతాయి కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. శనగపిండి చాలామంది తినరు కదండి. శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. అలాగే క్యారెట్, మనం బీన్స్ అన్నీ కూడా వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, అలాంటి పిల్లలు కూడా మారం చేయకుండా ఈజీగా తింటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, కట్ చేసి చూపిస్తా చూడండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. మనం నిమిషాల్లో చేసి పెట్టచ్చండి పిల్లలకి ఈ స్నాక్ని. చూసారు కదా, ఎమ్మీగా ఉండి ఈజీ స్నాక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.